ఓజీ మూవీ స్పాయిలర్ ఫ్రీ రివ్యూ. ఈ మూవీ అస్సలు కిడ్స్ కోసం కాదు. ఆబ్వియస్లీ ట్రైలర్, టీజర్ చూసే ఉంటారు. సో, డెఫినైట్‌లీ నాట్ ఫర్ కిడ్స్. నేను ఫస్ట్ రోలో కూర్చొని మూవీ చూసాను. సో, ఐయామ్ నాట్ గోనా టాక్ అబౌట్ విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ నాకు ఇలా చూస్తున్నా ఆ స్క్రీన్ అంతా కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఆల్సో నేను యాక్షన్ మూవీస్ అంత ఫ్యాన్ కాదు. సో, ఫైటింగ్ అదంతా ఐ నో దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ లవ్స్ ఫైట్ సీక్వెన్సెస్ అట్లంతా చూడడము. అది గ్రేట్‌గా ఉన్నా, అంత బాలేకపోయినా కానీ, నాట్ అన్ యాక్షన్ ఫ్యాన్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ థట్. ఫ్యాన్స్‌కైతే ఫీస్ట్ ఈ మూవీ. అసలు పేపర్‌లు ఎగురుతూనే ఉన్నాయి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ హైప్ పాయింట్స్. ఆబ్వియస్లీ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని తీశారు. ఇఫ్ యూ వాంట్ టు గో టు దిస్ మూవీ ఫర్ స్టోరీ అంత ఇట్స్ నాట్ వర్త్ ఇట్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ లాజికల్ లూప్ హోల్స్. సో, స్టోరీ కోసం ఎళ్ళాలి, లాజిక్ ఉండాలి ఇట్లా అంతా అంటే కష్టము. అలా అని ఏది తీసేసినా చూస్తారులే అని అలా పడేయలేదు. దే పుట్ ఎఫర్ట్ కనిపిస్తుంది. అదే హైస్ అండ్ లోస్ అని అంటే హీరో ఫస్ట్ నుంచి తోప్ ఉంటాడు. లాస్ట్ లో కూడా తోపు ఉంటాడు. హీరోకి ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు. పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేసి, ఓజీ కోసం వెయిట్ చేసి 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 నేను కూడా చాలా వెయిట్ చేశాను. నేను మెయిన్ ఫైర్ స్టార్మ్ సాంగ్ కోసం ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఆబ్వియస్లీ అసలు తమ్మన్ అయితే ఇచ్చి పడేశాడు మూవీ మొత్తం. బీజిఎం అండ్ సాంగ్స్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ సో గుడ్. బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఇస్ తమన్ స్కోర్. మ్యూజిక్ కోసం అయితే థియేటర్ లో చూస్తే ఆబ్వియస్లీ యుల్ ఫీల్ ద మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడైతే $30 ఉంది టికెట్. సో ఇఫ్ యూ వాంట్ టు వెయిట్ ఫర్ అ లిటిల్ వైల్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, then it's a good choice, I would say. Overall, I felt the movie is okay. Obviously, first day చూసాను with a lot of fans కాబట్టి నాకు హైప్ ఉన్నింది. నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ దగ్గర ఒక విజిల్ తీసుకొని విజిల్ చేస్తూ ఉన్నాను. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ వాచింగ్ ద మూవీ. కాకపోతే ఫస్ట్ రోలో చూసా కూడా కొంచెం మెడబట్టేసింది. విజువల్స్ అంతా ఐ కుడ్ హ్యావ్ ఎంజాయిడ్ మోర్ అని అనిపించింది వెనక కూర్చుంటే. కుడ్ హ్యావ్ బిన్ బెటర్ స్టోరీ వైజ్ అండ్ ఎడిటింగ్ వైజ్ అట్లా కొన్ని దగ్గరలో. అదర్వైజ్ ఐ లైక్ ద మూవీ.